దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 మంది పిల్లలు బస్సులో పాఠశాలకు వెళ్తున్నారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు, ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడుంది? ఆ పాఠశాల అభివృద్ధికి సహకరించింది ఎవరు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇక మీరు చూస్తున్న పాఠశాల హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ట నర్సింగాపూర్లో ఉంది. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి గుండవరపు భాస్కర్ రావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునీకరించారు. ఆధునీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. సమీపంలోని 11 గ్రామాల నుంచి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి 3 బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు, డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతి నెల ₹1,50,000 వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా 2 జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేట్ ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు. నేను ఈ పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల పేరు ఎంపీపీఎస్ గట్ల నర్సింగాపూర్. ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. 580 మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మొత్తం సంఖ్య 4. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని. నాతో పాటు 3 సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉన్నారు. వారితో పాటు 4ని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు 4ని ఈ పాఠశాలకు డిప్యుటేషన్ పంపించడం జరిగింది. హన్మకొండ జిల్లాలో దాదాపుగా హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో ప్రైమరీ స్కూల్ ఇది ఒకటి. నా లక్ష్యం కానీ రానున్న రోజులలో ఈ యొక్క పాఠశాలను సుమారుగా 1000 మంది విద్యార్థులను చేర్చుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పాఠశాలగా తీర్చిదిద్దాలని మా కోరిక. స్కూల్ బస్సులు 3 ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మరి మా ఎండి గారే చెల్లియడం జరుగుతుంది. 3 డ్రైవర్లు ఉంటారు, 3 క్లీనర్లు ఉంటారు. ఆ బస్సు మెయింటెనెన్స్, దాని అమౌంట్ అంతా కూడా వారే చెల్లిస్తారు. 11-12 గ్రామాలకు ఈ స్కూల్ బస్సులు వెళ్తాయి సార్. వీళ్ళ దగ్గర ఇక చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటే వారు కూడా అక్కడికే వచ్చి ఆ బస్సులు ఎక్కడం జరుగుతుంది. ఆ 3 బస్సులు కూడా 6 ట్రిప్పులు సార్. మొదటిని 3 ట్రిప్పులు, మళ్ళీ సెకండ్ 2 ట్రిప్పులు, 3 ట్రిప్పులు అట్లా. తర్వాత సాయంత్రం ఫస్ట్ ట్రిప్, మళ్ళీ సెకండ్ ట్రిప్, అట్లా 6 ట్రిప్పులతోటి మా సిబ్బంది అందరు కూడా వారు పిల్లలను క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది సార్. ఈ 17 మందికి వేతనాలు వారే చెల్లిస్తారు. 580 మంది విద్యార్థులకు యూనిఫామ్స్, 2 జతల యూనిఫామ్స్, టైలు, బెల్టులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ బ్యాగ్స్ కూడా వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా దాదాపుగా 12, 13, 14 లక్షల ఎక్స్పెండిచర్ను పర్ మంత్ మా ఎండి గారు మరి చెల్లించడం జరుగుతున్నది ఈ పాఠశాల కోసం, పేద విద్యార్థుల కోసం. మా పాఠశాల తరఫున యాజ్ ఏ హెడ్ మాస్టర్గా, మా సిబ్బంది తరఫున, మా ఏఓ గారి తరఫున, మా పేరెంట్స్ తరఫున, అందరి తరఫున మా ఎండి గారైనటువంటి భాస్కరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పాఠశాలలో 17 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించి వారితో పాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారన్నారు. పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని, కేవలం ప్రైవేట్ పాఠశాలల నుంచి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హన్మకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. భీమదేవరపల్లి మండల ప్రజలు పేద విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు ఈ స్కూల్కు పంపించి ఉచిత బస్సు సౌకర్యం ద్వారా భాస్కర్ బాబు పంపించిన 3 బస్సులు ఉన్నాయి. గ్రామంలో తిరిగి విద్యార్థులను ఉదయాన్నే తీసుకొని వచ్చి సాయంత్రం దింపడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో పిల్లలకు కానీ, చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఈ స్కూల్లో గవర్నమెంట్ అందించే భోజన సౌకర్యంతో పాటు సార్ కూడా ఎన్నో విధాలుగా సౌకర్యాలు, భోజన వసతులు కల్పించి పేద విద్యార్థులను ఆదుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని విద్యార్థులు కూడా సద్వినియోగించుకోవాలి. అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించలేక, వాళ్ళకి ఫీజులు కట్టలేక పేద తల్లిదండ్రులు ఈ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళ నమ్మకంతో మన స్కూల్ పంపిస్తున్నారో అధ్యాపక బృందం కూడా అదేవిధంగా మంచి పేద విద్యార్థులను ఎలా అయితే తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తున్నారో ఉపాధ్యాయులు కూడా నిబద్ధతతో
విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడే మన భాస్కర్ బాబు గారు చాలా సంతోషిస్తారని నేను ఆశిస్తున్నాను. నవోదయ గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతి నెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.